సార్ అసలుకి బ్రిడ్జ్ అనేటువంటి గేమ్కి లేదా ఇప్పుడు రాబోతున్న డిఎస్సిలో ఎవరైతే జాబ్ కొట్టారో వాళ్ళని ఇంత అవహేళన చేస్తూ ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడుతున్నారంటే దీనిపైన ఖచ్చితంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఖచ్చితంగా క్రిమినల్ కేసులు బనాయించండి అని చెప్పేసి. అయినా సరే ఈరోజు మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే వీళ్ళని ఎలా చూడాలి సార్? బ్రిడ్జ్ అంటే ఇప్పుడే కొట్టాను జస్ట్ వాట్ ఈజ్ బ్రిడ్జ్ అని కొడితే గూగుల్లో కొట్టి చూడు ఏమని వచ్చింది. బ్రిడ్జ్ ఈజ్ వైడ్లీ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద అల్టిమేట్ ఇంటలెక్చువల్ గేమ్స్ అండ్ మైండ్ స్పోర్ట్స్. ఇంటలెక్చువల్ గేమ్స్ మైండ్ స్పోర్ట్స్కి సంబంధించి ఆఫెన్ కంపేర్డ్ టు చెస్. ఇట్ ఈస్ ఎ గేమ్ ఆఫ్ స్కిల్, ప్రాబబిలిటీ అండ్ డిడక్షన్ rather than luck. The International Olympic Committee officially recognizes it as a mind sport. ఇప్పుడు గతంలో మన ఇద్దరితో డిబేటే చెప్పా కదా, క్యాసినో ఆడే వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుసు, ఆడిచ్చే వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుసు, ఆ పేరుని నాని. లేకపోతే నాకు ఒక ముసలి పులి ఏదో బంగారు కడియం కథ ఒకటి గుర్తొస్తాను. శక్తి ఉడికినటువంటి ఆ పులంట, ఇక అక్కడ నేను మారిపోయాను, మంచిగా ఉన్నాను, ఇక నా దగ్గర శక్తి కూడా లేదు, అసలు గోళ్ళు కూడా ఊడిపోయాయి, చేతిలో బంగారు కడియం పెట్టుకుని నా దగ్గరకు వస్తే ఇస్తాను ఈ కడియం అందంట. మరి ఉద్యోగం రానటువంటి అభ్యర్థులందరూ ఆ పులి దగ్గరికి వెళ్తారా? ఆ పులి చెప్తోంది మళ్ళా నేను గెలుస్తాను, మళ్ళా నాకు శక్తి వస్తుంది, నేను రాగానే బంగారు కడియం లాంటి ఈ 12 ఉద్యోగాలు మీకు ఇస్తాను అంటే ఒక్కొక్కరికి కడియం దొరుకుతాను. వీళ్ళందరూ మరి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే చూసావా ఆ స్క్రీన్ మీద ఆయన్ని, ఆ ఎదురుగా ఉన్న పిల్లల్ని, ఎట్లా అనిపించింది మనకి? గోళ్ళూడి పళ్ళూడి ముసలి పులి బంగారు కడియం చేతితో పట్టుకుని కూర్చుంటే పాపం అమాయకులంతా ఎదురుగా వస్తే ఏం జరుగుద్ది? మింగేస్తుంది. ఇప్పుడు ఈ ఉద్యోగాలు రానటువంటి డిఎస్సి అభ్యర్థులందరినీ మింగేయడానికి పిలిపించుకున్నాడా? అసలు ఇప్పుడు ఒకటి ఏంటి, ఆయన చూస్తూ వచ్చినటువంటి అభ్యర్థుల జాబితాను కనుక చూస్తే అంగవైకల్యం, హ్యాండిక్యాప్డ్, 40% వైకల్యం ఉంటేనే ఉద్యోగం వస్తుందంట. కానీ అతనికి ఎంత ఉంది వైకల్యం? 30% ఉంది. పేరు గెరివి అంజనప్ప. అంటే 40% నీకు హ్యాండిక్యాప్డ్ ఇది ఉంటే ఉద్యోగం వస్తుంది, 30% ఉన్నాయని మరి నాకు ఉద్యోగం ఇవ్వమంటే ఈ సదరం సర్టిఫికెట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పించింది. ఒక్కొక్కళ్ళకి 40,000 తీసుకుని 30,000 తీసుకుని డాక్టర్లను కూడా ప్రలోభాలకు గురి చేసి అదో పెద్ద స్కామ్. ఏది ఆ సదరం సర్టిఫికేట్స్. సరే, ఇంకొక అతను ఏంటి, పాకా సతీష్, ఇతని మీద కోర్టులో కేసు నడుస్తాను, విచారణ. ఇవాళ పోస్టు ఉద్యోగం ఇస్తారా? అంటే ఇప్పుడు వరుస పెట్టి వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని వాళ్ళ బాధలు ఆయనకు వినిపిస్తే ఆయన బంగారు కడియం ఉంది నా దగ్గర, మీరందరూ నా దగ్గరకు వచ్చారు హ్యాపీ, ఒక్కొక్కళ్ళని వరుస పెట్టి మిగుతా అంటున్నాడా? అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే జగదీష్ నాయక్ అంట, ఇప్పుడే సత్యమూర్తి గారు పెట్టారు నాకు ఇదంతా. ఈ జగదీష్ నాయక్ స్టోరీ ఏంటో చెప్పంటావా? ఆయనకి మెరిట్ ర్యాంక్ 363 వచ్చిందంట. సరే, అసలు దాంట్లో ఎస్టీ ఉమెన్ బ్యాక్లాగ్ పోస్టులు 2 ఉన్నాయి. ఉమెన్ బ్యాక్లాగ్ పోస్టులు 2 ఉన్నాయి. మరి ఈయనకు వచ్చిన మెరిట్ ర్యాంకు 363. అరే, మహిళా అభ్యర్థులకు ఇవ్వాల్సిన పోస్టు జగదీష్ నాయక్ ఇస్తారా? ఇతను పురుషుడు కదా. అక్కడ ఉన్న 2 పోస్టులు ఎవరై? ఉమెన్. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎదురుగా పెట్టుకుని అతను నిన్న ఒక పెద్ద సినిమా చేసి దాన్ని ఆపండి వాళ్ళ ఛానల్కి వదులుతుంటే మనం ఏమని చెప్పాలి, అసలు ఎలా మాట్లాడాలా? ఇప్పుడు శరత్ బాబు అంటాడా, ఇంకో కేసు చెప్తున్నా, ఏది శరత్ బాబు వచ్చేసరికి ఈయనకు వచ్చిన మెరిట్ ర్యాంకు 143 అంట. నాట్ సెకండ్ గ్రేడ్ పోస్టులు 143 ఏంటి? ఇప్పుడు ఆ ర్యాంకు 100 వచ్చిన వాడికి ఇచ్చారు, లేకపోతే 102 మెరిట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. అంటే 100 వచ్చిన వాళ్ళకి 102 వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా
ఇప్పుడు మహిళల పోస్టు పురుషుడికి ఎందుకు ఇవ్వలేదు, అని అడుగుతాడు. జగదీష్ నాయక్ ఎందుకు ఇవ్వలేదు, లోకేష్ రాజీనామా చేయి, సిబిఐ ఎంక్వైరీ చేయించు మోడీ, ప్రధాని మోడీ దీనిపైన అసలు బ్రిడ్జ్ కోర్స్ ఎందుకు పెట్టావు? సార్ నేను పెయిన్ అనే దీని మీదనే ఏదైతే మేము చెప్పింది కాదు, మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటిది కాదు, బ్రిడ్జ్ అనేది నేషనల్ గవర్నమెంట్ తీసుకుందంటే పెయిన్ అని అంటాడు. అంటే ప్రధానమంత్రి మోడీ ఏం చెప్తే అది చేస్తావా? అరే మగడా, అసలు ఒకళ్ళకి ఇవ్వలేదంట అందుటో బ్రిడ్జి కింద. ఇప్పుడు ఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరిలో ఆ బ్రిడ్జ్ ఆట ఆడినాడు ఒకటికన్నా ఇస్తే బ్లేమ్ చేయొచ్చు, అతన్ని తీసేయమని మీరు డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా బ్రిడ్జ్ కోర్సు అదే ఆ బ్రిడ్జ్ ప్లేయర్ కింద ఒక్కళ్ళకి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నెక్స్ట్ ఆ గేమ్ పెట్టింది అసలు స్టేట్ గవర్నమెంట్. అరే అతనేమో ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశాడు అంబటి రాంబాబు. పోలవరం నాకు ఇప్పటికీ అర్థం కాలేదంటాడు. అరే టీఎంసీ అంటే ఏంటంటాడు, క్యూసెక్కి టీఎంసీకి తేడా ఏంటంటాడు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు మళ్ళీ నువ్వు మధ్యలో నన్ను ఆపావు. సార్ సారీ సార్ చెప్పండి. సమదం పృథ్వీరాజ్ ఎంత వచ్చిందండి మీకు ర్యాంకు? 157. మరి కట్ ఆఫ్ దేంతో అయిపోయింది? 141. 141కు కట్ ఆఫ్ అయిపోతే 157 ర్యాంక్ వచ్చినటువంటి పృథ్వీరాజ్కి ఎందుకు ఇవ్వవు? రాజీనామా చేయాలి లోకేష్. అరే ఒక్కటి కాదండి, మొత్తం అన్నీ కూడా ఇవే ఈ విధంగా ఉంటే. ఇప్పుడు షేక్ నసీమున్ మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఈమె గురించి. ఏంటి ఈమె వచ్చేసరికి కడప బీసీఈ కేటగిరీకి ఉంటుంది. ఈమెకు వచ్చినటువంటి ర్యాంకు 43. ఉన్న 2 పోస్టులు ర్యాంక్ 4, ర్యాంక్ 30తో అయిపోయాయి. 4వ ర్యాంక్ ఆడికి 30వ ర్యాంక్ ఆడికి ఇవ్వకుండా 43వ ర్యాంక్ వచ్చినటువంటి నసీమున్కి ఇవ్వాల్సిందే. ఇస్తావా లేదా? వీళ్ళందరూ రేపొద్దున మళ్ళీ ఇంకో డిఎస్సి ఇచ్చారు. ఏది 4000 పోస్టులతో మళ్ళీ 2వ డిఎస్సి పిలుస్తున్నారు. ప్రతి సంవత్సరం డిఎస్సి పెడతారు. అది హామీ, చంద్రబాబే హామీ, చంద్రబాబే భరోసా. ఇవాళ యువతరానికి కానీ ఈ నిరుద్యోగులకు కానీ, ఎందుకంటే 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 15 డిఎస్సీలు పెట్టాడు. 16 ఏళ్ళు సీఎంగా ఉండి 15 డిఎస్సీలు పెట్టాడన్న. 190,000 మంది టీచర్ ఉద్యోగాలు. ఈ 16,000 కూడా కలపాలి నువ్వు వాటికి. అంటే 2 లక్షల పైగా టీచర్ల నియామకం ఆయన చేశాడు. అసలు డిఎస్సి ఇప్పుడు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ యాక్చువల్గా ఎన్టీ రామారావుకు ముందు ఏంటంటే, ఇప్పుడు సత్యమూర్తి గారికి తెలుసు, ఈ ఉద్యోగాలన్నీ అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎవరు చెబితే వాళ్ళకే. అప్పుడేంటి సమితులు ఉండే, ఆ సమితి ప్రెసిడెంట్ ఉండేవాడు. మాకు మా జిల్లాలో సత్యమూర్తి గారికి కూడా తెలుసు, కాసు వెంగళ రెడ్డి ఉండేవాడు. ఇప్పుడు ఈ కృష్ణారెడ్డి ఉన్నాడు చూసావా, లేకపోతే కృష్ణారెడ్డి నీకు తెలియదేమో, ఈయన ఎవరు? మహేష్ రెడ్డికి ఒరిజినల్ తాత. ఓకే, ఈయన బాబాయిలే. ఎవరు? బ్రహ్మానంద రెడ్డి అసలు తాత కాదు, కాసు బ్రహ్మానంద రెడ్డి. ఆ కాసు వెంగళ రెడ్డి మొత్తం పంతుళ్ళంతా ఆయన నియమించినాళ్లే మా జిల్లా మొత్తం అప్పట్లో. అంటే ఆయన ఎవరికి చెబితే ఆయనకి ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళ తమ్ముడు కాసు బ్రహ్మానంద రెడ్డికి ఎవరైతే ఎన్నికల్లో పనిచేశారో వాళ్ళకి పంతులు ఉద్యోగం ఇచ్చేయి. కొంచెం లేడీస్కి ఎక్కువ ఇచ్చేవాళ్ళే. ఇప్పుడు కాసు వెంగళ రెడ్డి చరిత్ర చెప్పాలంటే అది కాదు. ఆ విధంగా నియామకాలు జరిగాయి టీచర్ పోస్టులు. ఎన్టీఆర్ హయాంలో మొదటిసారిగా డిఎస్సి అనేది పెట్టారు, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఒక పారదర్శకంగా ఉండాలి. అది కూడా టీచర్ల బదిలీ కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. బాగా వాళ్ళకి ఏదో గ్రేడింగ్ ఇచ్చి పనిచేసే వాళ్ళకి పనిచేసినట్టుగా వాళ్ళకి మార్కులు ఇచ్చి ఒక చక్కటి విధానం అన్నమాట. ఇంతకుముందు ఏంటి, బెదిరిస్తే బదిలీ, కక్ష సాధింపులకు ఉపాధ్యాయుల బదిలీలను వాడుకున్నారు. అట్లాంటిది నాకు తెలిసి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక 18 డిఎస్సీలు జరిగాయి. ఎన్టీఆర్ హయాంలో ఒక డిఎస్సి, ఇప్పుడు చంద్రబాబు హయాంలో 15 డిఎస్సీలు. రాజశేఖర్ రెడ్డి ఒక డిఎస్సి పెట్టి చచ్చిపోయాడు, నోటిఫికేషన్ ఇచ్చి చచ్చిపోయాడులే. అంటే ఆయన 2వ డిఎస్సి ఆయన కంప్లీట్ చేయలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి కిరణ్ రోసయ్య దాన్ని భర్తీ చేశారు. ఇది డిఎస్సి చరిత్ర. అయితే ఒక్క డిఎస్సి పెట్టనాడు అన్ని డిఎస్సీలు పెట్టిన వాళ్ళని రాజీనామా చేయమంటాడు. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు కదా, ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ యొక్క ఫిర్యాదులు ఇచ్చారో ప్రతి ఫిర్యాదుని అడ్రస్ చేసిందా లేదా ఈ ప్రభుత్వం? 33,000 గ్రీవెన్సెస్ అటెండ్ చేసింది కదా సార్. మీరు కేసులు వేశారు కోర్టుల్లో,
ఒక్క కోర్టు కూడా ఒక్క కేసులో కూడా మీకు ఫేవర్గా ఎందుకని రాలేదు? ఇప్పుడు 241 కేసులు వేసినా కూడా అన్నీ పరిష్కరించారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మీద కూడా వేశారంట, ఒక 67 కేసులు వేశారంట. అంటే ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం ఏమన్నా ఇచ్చిన ఫిర్యాదుని పట్టించుకోకపోతే, గ్రీవెన్స్ని పరిష్కరించకపోతే, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ వాళ్ళు కూడా వెళ్ళి ఆయన దగ్గర వేడుకోవచ్చు, అంటే ఆయన వాళ్ళకి అందుబాటులో ఉంటే. ఇవాళ వీళ్ళు ఏంటి, అభ్యర్థులు కూడా ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. ఒకసారి ఏంటంటే ఉజ్వల భవిష్యత్ మీ కళ్ళ ముందు, ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. ఈ 3 ఏళ్లలో మళ్ళీ 3 డిఎస్సీలు వస్తాయి, 3-4 జాబ్ క్యాలెండర్లు వస్తాయి. విస్తృతమైనటువంటి అవకాశాలు అటు ప్రభుత్వ రంగంలో ఇటు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పన ఒక పండగలాగా జరుగుతుంది. ఏది వాళ్ళు మనం చూసాం, ఒక గవర్నమెంట్ సెక్టార్లోనే 60,000 పోస్టులు కంప్లీట్ చేశారంటే 2 ఏళ్లలో. మరి 9 లక్షల పోస్టులు ప్రైవేట్ రంగంలో కల్పించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్ముకోవద్దు దయచేసి. ఏంటంటే అది అసలు గోళ్ళు ఊడినటువంటి పళ్ళు ఊడినటువంటి పులి వెళ్తే ఏం చేస్తుంది? Please subscribe to Leo News for more videos.